ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్యపర్వము సంతానము తల్లిదండ్రులు. ధర్మరాజు మార్కండేయునితో, మహర్షి, నాకు గొప్ప పతివ్రతల గురించి వినాలని ఉంది. సంతానం కొరకు తల్లిదండ్రులలో ఎవరు ఎక్కువ కష్టపడతారు? తల్లిదండ్రుల పట్ల పుత్రుని బాధ్యత ఎలాంటిది? తక్కువ జాతిలో పుట్టిన ధార్మికులు పొందు లోకాలను పొందటం ఎలా? మొదలైన విషయాలు నాకు వివరించండి అని అడిగాడు. ధర్మరాజు అడిగిన దానికి మార్కండేయుడు, ధర్మరాజా, తల్లి బిడ్డను 9 మాసాలు కడుపున పెట్టుకుని మోసి ప్రాణాలకు లెక్క చేయకుండా ప్రసవిస్తుంది. తండ్రి సంతానము క్షేమం కొరకు శ్రమించి అర్థం సంపాదించి యజ్ఞ యాగాదులు దానధర్మాలు లాంటి కార్యాలు నిర్వర్తిస్తూ ఉంటాడు. కనుక తల్లిదండ్రులు ఇద్దరూ సంతానం కొరకు సమానంగా కష్టపడతారు. తల్లిదండ్రులు తమ కుమారుడు ధర్మవర్తనుడై తమ పట్ల వినయ విధేయతలు ప్రదర్శించాలని కోరుకుంటారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చిన పుత్రుడు ఉత్తముడై ధనము కీర్తి గడించి ఉత్తమ లోకాలను పొందగలడు. ఏ స్త్రీ అయితే భర్తను సేవించటంలో ఆసక్తి కలిగి ఉంటుందో ఆమె యజ్ఞయాగాదులు చేసిన పుణ్యం పొందగలదు. నీకు కౌశికుని వృత్తాంతం చెప్తాను విను అన్నాడు. పూర్వము కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ధర్మపరుడు, ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు. ఒకరోజు అతడు ఊరి బయట చెట్టు కింద కూర్చొని వేదాలు వల్లిస్తున్న సమయంలో ఒక కొంగ అతని మీద రెట్టవేసింది. కౌశికుడు ఆగ్రహించి ఆ కొంగ వైపు తీక్షణంగా చూశాడు. ఆ చూపుల తీక్షణతకు కొంగ చచ్చిపోయి కింద పడింది. అది చూసి కౌశికుడి మనసు కలతపడింది. నేనెంత నిర్దయగా కొంగను చంపాను, నా పాపానికే నిష్కృతి లేదు అని విలపించాడు. ఇంతలో మధ్యాహ్నం అయింది. ఒక ఇంటికి భిక్షకు వెళ్ళాడు. ఆ ఇంటి ఇల్లాలు అతనికి భిక్ష వేయటానికి పాత్రను సిద్ధం చేస్తున్న సమయంలో ఆమె భర్త ఆకలితో ఇంటికి వచ్చాడు. ఆమె భర్తకు అభ్యంగన స్నానం చేయించి భోజనం పెట్టి అతని కాళ్ళు ఒత్తే సమయంలో భిక్షకు వచ్చిన బ్రాహ్మణుడు గుర్తుకు వచ్చాడు. ఆమె ఒక పాత్రలో అన్నం తీసుకువచ్చి భిక్ష వేయటానికి రావడం చూసిన కౌశికుడు కోపించి, ఇంత గర్వమా? నన్ను చూసి వెంటనే పొమ్మంటే పోయేవాడిని కదా, ఇంతసేపు ఎందుకు ఆలస్యం చేసి అవమానించావు అని అడిగాడు. అప్పుడు ఆమె, మీకు భిక్ష తెచ్చేటప్పుడు నా భర్త వచ్చాడు. ఆయనకు పరిచర్యలు చేసి వచ్చేసరికి నాకు ఆలస్యమైంది. ఓర్పు వహించండి అన్నది. అప్పుడు కౌశికుడు, నీకింత గర్వమా? బ్రాహ్మణులు లోకవంజులు, బ్రాహ్మణుల కంటే భర్త ఎక్కువ. సాక్షాత్తు దేవేంద్రుడు కూడా బ్రాహ్మణులను గౌరవిస్తాడు. వారి ఆగ్రహానికి గురైతే లోకాలు భస్మం కాగలవు అన్నాడు. అప్పుడు ఆమె, బ్రాహ్మణుల మహిమ నాకు తెలియనిది కాదు. వాతాపిని జీర్ణం చేసుకున్నది, సముద్ర జలాలను త్రాగరానివిగా చేసింది, దండకారణ్యం తగలబెట్టింది, మొదలైన ఎన్నో మహత్తర కార్యాలు చేసిన బ్రాహ్మణులను అవమానించి కోరి కష్టాలు తెచ్చుకుంటానా? నాకు భర్తే పరమదైవము. అంతకంటే స్త్రీకి ఉత్తమ ధర్మం లేదు. బ్రాహ్మణోత్తమ, నీకు ఆగ్రహం ఎక్కువ అని నా పాతివ్రత మహిమతో తెలుసుకున్నాను. కోపము మోహము మనిషికి ప్రథమ శత్రువులు. వాటిని జయించని బ్రాహ్మణులు ఉత్తములు కారు. మీరు మీపై రెట్టవేసిన కొంగను దహించిన విషయం నేనెరుగుదును. ఇంద్రియాలను జయించినవాడు, అహింసను కలిగినవాడు, సత్యవ్రతాన్ని ఆచరించేవాడు, సకల జనుల యందు సమభావం కలిగినవాడు, గురువులను పూజించేవాడు, ధర్మవర్తనుడైన బ్రాహ్మణుడు పూజనీయుడు కాగలడు. సత్ప్రవర్తన, వేదజ్ఞానం లాంటి ఉత్తమ కర్మలే బ్రాహ్మణ సంపదలు. ధర్మము చాలా సూక్ష్మమైంది. నేను ఆడదాన్ని కాబట్టి నాకు వివరంగా తెలియదు. నీకు తెలియజేయగలవాడు మిథిలా నగరంలో ఉన్నాడు. అతని పేరు ధర్మవ్యాధుడు. అతడొక కిరాతకుడు, సత్యవ్రతుడు, సద్గుణ సంపన్నుడు, ధర్మవర్తనుడు, మాతాపితలను పూజించేవాడు. అతని దగ్గరికి పోయి ధర్మం గురించి తెలుసుకో. నీవు సాధ్యైన పరుడివే కాని ధర్మసూక్ష్మాలు ఎరుగవు. నేను చెప్పిన దానిలో అపరాధం ఉంటే క్షమించు అన్నది. అప్పుడు కౌశికుడు, నీ వలన నాకు జ్ఞానోదయమైంది, నా మనసుకు శాంతి లభించింది అని చెప్పి మిథిలకు ప్రయాణమయ్యాడు. కౌశికుడు పతివ్రత మహిమకు అచ్చరు పొంది ఆమెను దూషించినందుకు పశ్చాత్తాపడ్డాడు.